వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశుడి తర్మ. ఈరోజు మనం సొగశుడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ పై ఓ లుక్ వేద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హాయ్ వాసంతి గారు. ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఏ శారీస్ చూపిస్తున్నారు? డిజైనర్ శారీస్ అండ్ జార్జెట్ లో మనం లైట్ వెయిట్ శారీస్ చూస్తున్నాం. ఓకే, మనం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి డార్క్ కలర్ తీసుకున్నారు. ఆరెంజ్ జార్జెట్ మెటీరియల్ అనా? జార్జెట్ మెటీరియల్. ఓకే, జార్జెట్ లో కూడా ఇమిటేషన్ అట్లా ఉంటాయి కదా, ఇది ప్యూర్ జార్జెట్. కింద వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, పైకి వచ్చేసరికి మనకి లైట్ అంటే షేడెడ్లో వచ్చిందనమాట. మనం చూస్తుంది పళ్ళు పార్ట్లో వచ్చేసి మనకి ఒక 5 బంచెస్ ఇచ్చారు. 1/2 మీటర్ పళ్ళు ఇచ్చినప్పటికీ కూడా చాలా హెవీ లుక్ ఉండేటట్లు, మొత్తం అంతా కూడా హెవీ లుక్ ఉండేటట్లు వర్క్ చేశారనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ వేరే కలర్స్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ లైట్ కలర్స్, అది కూడా క్రీమ్ కలర్ మాత్రమే యూస్ చేశారు. అదంతా వన్ సైడ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇంకొక లైన్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో చిన్న స్టోన్స్ యూస్ చేశారు. మొత్తం అంతా కూడా ఒక టైప్లో తీసుకుని కింద వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ వాజ్ టైప్, అంటే టోటల్గా లుక్ చూడడానికి వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ వాజ్ టైప్ వచ్చింది. అట్లా ఇక్కడ ఏంటంటే మనకి ఒక 5 బంచెస్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ వేరియేషన్లో మనకి బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఒక పైపింగ్ లాగా వచ్చింది. ఆ తర్వాత బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద అంతా కూడా మనకి పర్ల్స్ అండ్ బీడ్స్తో చిన్న మ్యాంగో బుటీస్ లాగా డిజైన్ చేశారనమాట. అట్లా కంటిన్యూగా 1 by 1 మ్యాంగోస్ వచ్చేటట్లు డిజైన్ చేశారు ఇదంతా కూడా. తర్వాత పైన వచ్చేసరికి మళ్ళీ రా సిల్క్ మెటీరియల్తోనే ఒక చిన్న లైన్ వచ్చింది. శారీ త్రూఅవుట్ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే బోర్డర్ వస్తుంది. మిడిల్లో అంటే 2.5 మీటర్స్ మాత్రం టోటల్ మనకి ఇలాగే వస్తుందండి. మొత్తం చిన్న బూటీస్ ఇచ్చారు, సేమ్ కలర్ కాంబినేషన్లో వేరే కలర్ అనేది యూస్ చేయకుండా చిన్న కుందన్స్ని కూడా మిడిల్లో పార్ట్లో డిజైన్ చేశారనమాట. కుచిళ్ళ పార్ట్ నుంచి మళ్ళీ డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అంతా కూడా. మనకి పళ్ళు పార్ట్లో ఏదైతే డిజైన్ చేశారో ఒక ఫ్లవర్ వాజ్ టైప్లో సేమ్ అదే బంచ్ని మనకి కుచిళ్ళ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మొత్తం బంచెస్ లాగా పెద్ద బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఈ తర్వాత అంతా పైన అంతా కూడా ఇక్కడ కూడా మనకి షేడెడ్ కనబడుతుంది. 1/2 పార్ట్ నుంచి మాత్రమే మనకి చిన్న స్టోన్స్ అనేది ఇచ్చారు, అంటే పైన అంతా కూడా మనకి వేస్ట్ కనపడదు కాబట్టి. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి హెవీ ఇచ్చారండి డిజైనర్. ఓకే, నెక్ కి అండ్ స్లీవ్స్ కి కూడా వర్క్ వచ్చేటట్టు ఇచ్చారు. ఓకే, వర్క్ చేయించుకునే అవసరం లేకుండా ఆల్రెడీ మనకి అంతా కూడా రౌండ్ నెక్ టైప్లో డిజైన్ చేశారు. బ్రాడ్ నెక్ వచ్చింది, దాని చుట్టూ అటు ఇటు అంటే షోల్డర్ పార్ట్లో అంతా ఒక చిన్న బంచ్ టైప్లో కింద అంతా కూడా మనకు ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేసి కింద మళ్ళీ ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా అంటే మనకి సైజెస్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకి యూస్ఫుల్గా ఉండేటట్లు కింద అంతా కూడా స్టోన్స్ యూస్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది, ఒక బోర్డర్ అండ్ హ్యాండ్స్ 2 సైడ్స్ హ్యాండ్స్ ఇలా వచ్చింది. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 11,290. 11,200 చేంజ్ ఉందండి ఈ శారీ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లెమన్ ఎల్లో కలర్. ఓకే, ఇది ఏం మెటీరియల్ అండి? ఇది కూడా జార్జెట్ మెటీరియల్. పళ్ళు పార్ట్లో మనకి మామూలుగా జనరల్గా పళ్ళు అనేసరికి హెవీ బోర్డర్స్ వచ్చేసి 1 మీటర్ పళ్ళు లేకపోతే 1/2 మీటర్ పళ్ళు అలా ఇస్తూ ఉంటారు. మళ్ళీ సేమ్ కూడా మనకి 3 సైడ్స్ సేమ్ బోర్డర్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా దీనికి క్వైట్ ఆపోజిట్గా డిజైన్ చేశారనమాట. మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఇది పళ్ళు పార్ట్లో వచ్చిన బోర్డర్ అండి. కింద దీంట్లో కూడా చూసారు కదా, చాలా హెవీ లుక్ ఉండేటట్టు మనకి మెటీరియల్స్ అన్ని కూడా యూస్ చేశారు. మొత్తం ఇది కలర్ పింక్ కలర్ వచ్చిందంతా కూడా మనకి ఏంటంటే వెల్వెట్ మెటీరియల్తో ప్యాచ్ వర్క్స్ టైప్లో డిజైన్ చేసి మిడిల్లో వచ్చేసరికి వేరియేషన్ కోసం ఒక చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. ఆ తర్వాత అంతా కూడా మనకి డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మనకి సర్కిల్స్ ఉండేటట్లు వచ్చింది. మిడిల్లో వచ్చి మనకి సురాస్కి స్టోన్స్ అలాగే స్ప్రింగ్ వర్క్ వచ్చింది, చిన్న బీడ్స్ అంతా కూడా వచ్చింది. తర్వాత ఏంటంటే మనకి చమ్కీస్తోనే మనకి సర్కిల్స్ డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసరికి 1 సైడ్ బోర్డర్ ఇలా వచ్చింది. మనకి పైన బోర్డర్ వచ్చేసరికి మనకి వెల్వెట్ మెటీరియల్తోనే తీసుకున్నారు. బోర్డర్ పైన వచ్చేసరికి చిన్న గోట్ లాగా వచ్చింది. ఈ రౌండ్ సర్కిల్స్ పింక్ కలర్ ఏదైతే కనబడుతుందో అదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్తో రౌండ్ సర్కిల్స్ తీసుకున్నారు. అటు ఇటు దాని చుట్టూ అంతా కూడా అవుట్లైన్ అంతా కూడా మనకి చిన్న పర్ల్స్ యూస్ చేశారు. జర్దోసి వర్క్ వచ్చింది, అంటే స్ప్రింగ్ వర్క్ అంటారు కదా, ఆ స్ప్రింగ్ వర్క్ తీసుకుని దాని లోపల మనకి ఒక పర్ల్ డిజైన్ చేశారనమాట. కానీ చూడడానికి చిన్న బోర్డర్ అయినా కూడా ఏంటంటే దీంట్లో చాలా హెవీగా ఉండేటట్లు తీసుకున్నారు చిన్న బోర్డర్ని. మళ్ళీ 2 సైడ్స్ బోర్డర్ అంతా కూడా మళ్ళీ వేరే వస్తుందండి. కింద వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్తో పెద్ద ప్యాచ్ వర్క్ టైప్లో డిజైన్ చేశారు. దాంట్లో అంతా కూడా మనకి మెటీరియల్ అంతా బేస్ కలర్ వచ్చి మనకి ఆరెంజ్ తీసుకున్నారు.
దానిలో ఏంటంటే మొత్తం పిటాయి వర్క్తో అవుట్లైన్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ చేశారనమాట. ఇలా చూసినట్లయితే మనకి ఒక పెద్ద సర్కిల్ టైప్లో మ్యాంగోస్తో ఒక సర్కిల్ లాగా తీసుకున్నారు. ఇదంతా కూడా ఫుల్ హెవీగా ఉండేటట్లు బోర్డర్ అంతా, అంటే మనం శారీ ఇట్లా ప్రిల్స్ పెట్టుకున్న స్టెప్స్ పెట్టినా కూడా కరెక్ట్గా ఈ బోర్డర్ చక్క మనకి పైకి వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. ఫ్రీ ఫ్లో వదిలేసినా కూడా బాగుంటుంది, అలాగే మనం స్టెప్స్ పెట్టినా కూడా కనిపించే విధంగా 2 సైడ్స్ బోర్డర్ కూడా చక్కగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మొత్తం ప్లెయిన్ వదిలేసేయకుండా జార్జెట్ మెటీరియల్ అంతా చిన్న చిన్న సేమ్ సెల్ఫ్ కలర్తో ఉండేటట్లు మనకి చిన్న చిన్న కుందన్స్ని డిజైన్ చేశారనమాట. టోటల్ ఇలాగే వస్తుందా, మిడిల్లో ఉన్న వేరియేషన్? టోటల్ శారీ అంతా మనకి ఇలా టోటల్ శారీ అంతా. ఓ, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇస్తారండి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. దాంట్లో ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా దీంట్లో శారీకి ఎలా అయితే కొంచెం డిఫరెంట్గా మొత్తం అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ యూస్ చేశారో బ్లౌజ్ పార్ట్ అంతా కూడా కుందన్స్ వచ్చింది. మనకి హ్యాండ్స్ పార్ట్లో హెవీ లుక్ ఉండేటట్లు మనకు ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఎట్లాగో మనకి షార్ట్ హ్యాండ్సే పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ బోర్డర్ కరెక్ట్గా మనకి హ్యాండ్స్ ప్లేస్లో వస్తుంది. బాడీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 14,500 and change. 14,500 చేంజ్లో మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇదే మెటీరియల్ అండి? ఇది కూడా జార్జెట్. జార్జెట్ మెటీరియల్. ఓకే, పళ్ళు పార్ట్లో మాత్రమే మనకి రెడ్ కలర్ వస్తుందా? అవునండి. ఓకే, ఇది కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ టైప్ డిజైన్ చేశారు, మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదేంటంటే జార్జెట్ మెటీరియల్ కాదండి, చాలా స్మూత్ ఉంది మెటీరియల్, మీకు చూసినట్లయితే తెలుస్తుంది. మిర్చి రెడ్ కలర్ వచ్చింది ఈ పార్ట్ వచ్చేసి. దాంట్లో ఏంటంటే మనకి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ చేశారు. మధ్యలో ఒక సన్ టైప్లో మనకి సన్ రైజ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకి సిల్వర్ కలర్ యూస్ చేసి దాని చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జర్దోసి అలాగే చిన్న చిన్న చమ్కీస్ యూస్ చేశారు. అట్లా సర్కిల్స్ టైప్లో మనకి పళ్ళు పార్ట్ డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్లో కూడా ఏంటంటే మనకి గ్రీన్ కలర్, అంటే దీనికి కాంట్రాస్ట్గా ఉండేటట్లు చిన్న బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే మనకి 3 సైడ్స్ కూడా మనకి ఈ గ్రీన్ కలర్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత పార్ట్ చూసినట్లయితే బాడీ పార్ట్ అంతా మొత్తం ఓకే జార్జెట్ మెటీరియల్. బోర్డర్లో వచ్చేసరికి మనకి 3 డిజైన్స్ వేరియేషన్ చూపించారు, 3 కలర్స్ కాంబినేషన్ కూడా వచ్చింది. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్, తర్వాత అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జాలీ టైప్లోనే ఉంది, కానీ లోపలంతా కూడా మనకి ఒక నెట్టెడ్ టైప్లో డిజైన్ చేశారండి మొత్తం అంతా కూడా. అంటే కొంచెం పెద్ద బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి రా సిల్క్ బ్లాక్ కలర్ మెటీరియల్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి పిటాయి వర్క్తోనే మనకి ఒక నవారు అల్లిక ఎలా అయితే వస్తుందో ఆ టైప్లో మనకి సర్కిల్స్ టైప్లో ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. మనకి 2 సైడ్స్ ఇలా వస్తుంది బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనం చూసాం కదా ఇక్కడ రెడ్ కలర్ ఆ టైప్లో వస్తుంది బోర్డర్. ఫుల్ శారీ అంతా ఇలాగే వస్తుందండి. దీని బ్లౌజ్ చూద్దాం. మనకి బార్డర్ ఏదైతే సిల్వర్ కలర్ ఇచ్చారో ఓకే బ్లౌజ్ అలా ఇచ్చారు. ఓకే, దాంట్లో పెద్ద బోర్డర్ లాగా తీసుకున్నారు కదా సిల్వర్ కలర్తో మనకి శారీ పార్ట్లో వచ్చేసి సేమ్ అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్కి ఇచ్చారు సిల్వర్ కలర్ కాంబినేషన్తో. మనం బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ మీద మనకి పిటాయి వర్క్ ఏదైతే వచ్చిందో అదే చిన్న బోర్డర్ని మాత్రమే డిజైన్ చేశారండి. ఎందుకంటే మనకి శారీలో వచ్చేసరికి హెవీ బోర్డర్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి చాలా స్మాల్ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 5,700 చేంజ్. నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్ బనారస్ అండి. బనారస్ మెటీరియల్. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ అనే మనకి జార్జెట్లో వచ్చింది, ఇది వచ్చేసరికి బనారస్ కాంబినేషన్. ఓకే, మనకి ఏంటంటే సపరేట్గా పళ్ళు అంటూ ఏమి ఇవ్వలేదు, మనకి మొత్తం త్రూఅవుట్ ఏదైతే బోర్డర్ వస్తుందో అదే బోర్డర్ని మనకి పళ్ళులో కూడా క్రియేట్ చేశారు. మనకి ఇది వచ్చేసి నెటెడ్ తీసుకున్నారండి, నెటెడ్ మెరూన్ కలర్ తీసుకుని దానంతా కూడా మనకి కట్ వర్క్ టైప్లో డిజైన్ చేశారు. ఆ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ అంతా కూడా మనకి పైపింగ్ వర్క్ వస్తుంది కదా, చిన్న చిన్న బీడ్స్తో మొత్తం పైపింగ్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారు. ఒక ఫ్లవర్ని ఇచ్చారనమాట, ఇక్కడ మొత్తం కట్ వర్క్ టైప్లో వచ్చింది ఫ్లవర్. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. దాంట్లో కొన్ని చోట్ల మాత్రమే ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్తో ఫిల్ చేశారు, మిగిలినంతా కూడా మనకి బీడ్స్ అండ్ మెటీరియల్ యూస్ చేశారు. పైన వచ్చి మనకి గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ అండి, చాలా చిన్న బోర్డర్ వచ్చింది. మనకి మొత్తం 3 సైడ్స్ కూడా సేమ్ ఇట్లాగే నెట్టెడ్తో డిజైన్ చేశారు. మనకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బనారస్ మెటీరియల్ మీద ఒక చిన్న చిన్న బంచెస్ టైప్లో, చాలా స్మాల్ బంచెస్ టైప్లో ఉందన్నమాట. దాంట్లో అంతా కూడా మనకి కుందన్స్ అనేవి యూస్ చేశారు. ఫుల్ శారీ ఇంత బ్రైట్గా డిజైన్ చేశారు, అంటే మొత్తం హెవీగా ఉండేటట్లు మనకి దీని అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ అనేవి యూస్ చేశారు. ఓకే, దీని బ్లౌజ్ బార్డర్ ఏదైతే ఇచ్చారో మెరూన్, అలానే మొత్తం బ్లౌజ్ కూడా మనకి మెరూన్ వస్తుందండి. మెరూన్లో మనకి నెక్ అండ్ స్లీవ్స్కి వర్క్ వస్తుంది. ఓకే, మనకి శారీలో మనకి మెరూన్ కలర్ యూస్ చేశారు కదా, అంటే నెట్టెడ్లో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. దాంట్లో ఇదేమో నెక్ పార్ట్ అనమాట, బ్యాక్ నెక్ పార్ట్ డిజైన్ చేశారు. 3 బంచెస్ వచ్చేటట్లు క్రియేట్ చేశారు. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఒక చిన్న బోర్డర్ వచ్చేసి చిన్న క్లాత్ బార్డర్ వచ్చేసి కింద ఇక్కడ వచ్చి మనకి చిన్న బంచ్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి హ్యాండ్స్ ఇలాగే వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 9,600 చేంజ్ అండి. 9,600 చేంజ్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం.
నెక్స్ట్ మనం ఎల్లో చూస్తున్నాం. ఎల్లో కలర్ సారీ. ఎల్లో కలర్ లో దీంట్లో మల్టీ కలర్ మొత్తం అన్ని కలర్స్ వచ్చాయి. మల్టీ కలర్ కాంబినేషన్. ఓకే, ఇదేం మెటీరియల్ వస్తుంది? ఇది జార్జెట్ అండి. జార్జెట్ మెటీరియల్. ఫుల్ డిజైనర్ సారీ. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో మనకి ఏంటంటే మొత్తం కట్ వర్క్ టైప్లో బ్యాక్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. అది ఒక ప్యాచ్ వర్క్ తీసుకుని దానిపైన వచ్చేసరికి మనకి కట్ వర్క్తో మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో ఒక కట్ వర్క్ బోర్డర్ ఇక్కడ క్రియేట్ చేశారు. ఆ తర్వాత కూడా కట్ వర్క్ బోర్డరే కానీ మొత్తం అంతా కూడా థ్రెడ్తో డిజైన్ చేసింది వచ్చింది. ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది, లీవ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో, మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అలాగే చిన్న పైపింగ్తో మనకి డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి. తర్వాత వచ్చి మనకి ఒక లేస్ వర్క్ వచ్చింది. అంటే ఈ లేస్ వర్క్ అంతా కూడా మనకి 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. మనం పళ్ళు పాటలో చూసాం కదండి, ఇది ఏదైతే ఉంది ఈ ప్యాచ్ వర్క్, ఆ ప్యాచ్ వర్క్ని మనకి ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. మొత్తం టోటల్ ఇలాగే వస్తుందా? మొత్తం శారీ అంతా ఇలానే వస్తుంది. అంటే బోత్ సైడ్ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే చేంజ్ ఉంది. మనకి పళ్ళు పాటలో ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ మాత్రం కొంచెం ఇచ్చారు, ఒక 1/2 మీటర్ అట్లా ఇచ్చారనమాట. ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ కట్ వర్క్ టైప్లో ఏదైతే తీసుకున్నారో ఈ బోర్డర్ హాఫ్ బోర్డర్, ఇది వచ్చేసి ఒక హాఫ్ బోర్డర్ ఇక్కడ మనకి కింద బోర్డర్లో క్రియేట్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనం చిన్న బోర్డర్ చూసాం కదా, అది వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి కట్ వర్క్తో మనకి వచ్చిన బోర్డర్ వచ్చింది అనమాట. మిడిల్లో అంతా కూడా ప్లెయిన్ వదిలేసేయకుండా ఇది కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో షేడెడ్లో వచ్చిందండి. కింద వచ్చేసరికి మనకి డార్క్ ఎల్లో కనబడుతుంది, పైకి వచ్చేసరికి లైట్ షేడెడ్ కనబడుతుంది. దాంట్లో కూడా మనకి శారీ అంతా ప్లెయిన్ వదిలేయకుండా ఒక రోజ్ ఫ్లవర్ అంటే కట్ వర్క్ టైప్లోనే వచ్చింది, ఒక రోజ్ ఫ్లవర్. అది కూడా థ్రెడ్ వర్క్ కాకుండా మొత్తం అంతా కూడా జరీతో మనకి జర్దోసి అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ యూస్ చేశారు. టోటల్ శారీ ఫుల్ శారీ ఇంత ఇలాగ వస్తుంది. కింద మనకి కింద బోర్డర్లో గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ చిన్న చిన్న ప్యాచెస్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ కింద బోర్డర్లో వచ్చేసరికి అంటే హెవీ లుక్ ఉండేటట్లు 2 కలర్స్ కాంబినేషన్ గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మనకి బ్లౌజ్ పార్ట్ కూడా అంత చక్కగా డిజైన్ చేశారనమాట. కింద బోర్డర్ మనకి శారీలో ఉన్న బోర్డర్ డిజైన్ చేసి శారీలో చిన్న చిన్న బూటీస్ ఏవైతే ఇచ్చారో మనకి నెక్ పార్ట్లో ఆ బూటీస్ని డిజైన్ చేశారండి ఇక్కడ. కానీ చాలా క్యూట్గా ఉంది కదా. హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి మనకి ఈ బోర్డర్ క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 7,900 చేంజ్. 7,900 చేంజ్కి మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. కానీ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసి. ప్లస్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్లో వచ్చిందండి ఈ శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పింక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది ఏ మెటీరియల్ అండి? ఇది షిఫాన్ అండి. షిఫాన్. ఇప్పటివరకు మనం జార్జెట్. ఓకే, షిఫాన్. ఓకే. పళ్ళు పాట వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా వేరే కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ అలాగే బేస్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అంటే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. దీంట్లో మనం పళ్ళు పాటు చూసినట్లయితే అంటే దీన్ని మొత్తం మ్యాంగోస్తో డిజైన్ చేశారనమాట. మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ థ్రెడ్ యూస్ చేశారు. ఎల్ షేప్ అంతా కూడా మనకి మ్యాంగోస్ వచ్చాయి. దానిపైన బోర్డర్ వచ్చేసరికి మనకి శారీ అంటే 3 సైడ్స్ వచ్చే బోర్డర్ వచ్చి మనకి గోల్డ్ కలర్తో ఒక బోర్డర్ తీసుకుని దాంట్లో లైన్స్ లాగా వచ్చేటట్లు క్రియేట్ చేశారనమాట. అటు ఇటు వచ్చేసరికి ఒక చిన్న డాట్ టైప్లో తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. మిడిల్లో అంతా కూడా మనకి ప్లెయిన్ వదిలేసేయకుండా చిన్న చిన్న గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తోనే మనకి చిన్న చిన్న బుటీస్ యూస్ చేశారు. ఇప్పుడు మనకి గోల్డ్ కలర్ ఎక్కడైతే యూస్ చేశారో థ్రెడ్ వర్క్ అంతా కూడా అదంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఉండేటట్లు మనకి చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారనమాట. టోటల్ శారీ ఇలాగే వస్తుంది. టోటల్ శారీ ఫుల్ శారీ. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుందండి. శారీ అంతా హెవీ ఇచ్చారు కనుక బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. మనకి శారీ మిడిల్లో ఏదైతే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారో అవే బుటీస్ని మనకి బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేశారు. హ్యాండ్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి మనకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో ఆ బోర్డరే మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చేటట్లు డిజైన్ చేశారు. నెక్ పార్ట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తం చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ క్రియేట్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3,007 చేంజ్ అండి. ఈ శారీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, శ్రీ పరిణయాలో ఓన్లీ డిజైనర్ శారీసేనా లేకపోతే పట్టు అలా? పట్టు ఉన్నాయండి, ఫ్యాన్సీ ఉన్నాయి. ఓకే, పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్. మరి డ్రెస్ డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఓకే, లంగావని టైప్. ఓకే, పళ్ళు పాటలో మనకి బోర్డర్ వచ్చేసరికి ఒక స్మాల్ బోర్డర్ ఇచ్చారు. అంటే 1 మీటర్ 1/2 మీటర్ అలా కాకుండా ఒక 1/4 మీటర్ కన్నా తక్కువే ఉండేటట్లు క్రియేట్ చేశారు. చిన్న బోర్డర్లో కూడా మనకి ఏంటంటే హెవీ లుక్ అంతా కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఒక గోల్డ్ కలర్తో చిన్న లైన్ వచ్చింది. తర్వాత వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ మీద ఒక లీవ్స్ వర్క్ డిజైన్ చేశారనమాట. అదంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్తో మనకి లీవ్స్ వర్క్ వచ్చింది. తర్వాత సిల్వర్ బోర్డర్, తర్వాత గోల్డ్ బోర్డర్, మిడిల్లో వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని గ్రీన్ కలర్ కాంబినేషన్తో
మొత్తం పిటాయా వర్క్ తో డిజైన్ చేసినటువంటి కట్ వర్క్ ని మనకి ఇక్కడ అటాచ్ చేస్తారన్నమాట మిడిల్ లో. పైన మనకి ఏదైతే పళ్ళులో రెడ్ కలర్ బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ ని మాత్రం మనకి పైన క్రియేట్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ యాజ్ ఇట్ ఈస్ గా రెడ్ కలర్ బోర్డర్ ఇలా అలానే ఇచ్చేసారు. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ మీద మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా పిటాయ్ వర్క్ లోనే వేరే కలర్ తీసుకున్నారు. మనకి పిటాయ్ వర్క్ అంటే ఎప్పుడు కూడా గోల్డ్ కలర్ తోనే వస్తుంది. దీంట్లో ఏంటంటే పిటాయ్ వర్క్ టైప్ లోనే కొంచెం మందం ఉన్న థ్రెడ్ తీసుకుని మొత్తం అంతా కూడా అవుట్ లైన్ వర్క్ చేసి లోపలంతా కూడా ఫిల్లింగ్ ఇచ్చారనమాట. దీనికి మిడిల్ లో వచ్చేసరికి బ్లూ కలర్ నెట్టెడ్ మీద మక్మల్ ప్రింట్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా వెల్వెట్ ప్రింటెడ్ లో మనకి మ్యాంగో చిన్న చిన్న మ్యాంగో బుటీస్ అలాగే ఒక సర్కిల్ టైప్ లో ఒక ఫ్లవర్ తీసుకుని మొత్తం ఒక క్రీపర్ టైప్ లో క్రియేట్ చేశారనమాట. మిడిల్ పార్ట్ అంతా ఇలాగే వస్తుంది. ఇది హాఫ్ సారీ టైప్ కాబట్టి ఏంటంటే మనకి 2.5 మీటర్స్ సేమ్ వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. కుచిళ్ళ పార్ట్ అంతా కూడా మనకి షేడెడ్తో డిజైన్ చేశారనమాట. పైన వచ్చేసరికి రెడ్ కలర్ మీద చిన్న చిన్న ప్రింటెడ్ టైప్లో మనకి మ్యాంగోస్తో చిన్న ఫ్లవర్ డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన రెడ్ కింద పింక్ కలర్తో. కింద మళ్ళీ బోర్డర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అంటే మనకి పళ్ళులో చూసిన టైప్ ఆఫ్ బోర్డరే వచ్చింది కానీ ఏంటంటే మిడిల్లో గ్రీన్ కలర్ అదే తీసుకున్నారు. అటు ఇటు చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ వచ్చినాయి అనమాట. టోటల్ శారీ అంతా మిగిలిన పార్ట్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ మనకి రెడ్ ఇచ్చారు. ఓకే, రెడ్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఇచ్చారండి. చిన్న చిన్న సర్కిల్ టైప్లో మనకి పిటాయా వర్క్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్తో చిన్న పైపింగ్ టైప్లో వచ్చింది. ఇదంతా కూడా మనకి సర్కిల్ టైప్లో హెవీ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 6000. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తుంది? గ్రీన్ చూస్తున్నామండి. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్. ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో ఒక కార్నర్లో మాత్రమే ఇలా ఒక క్రీపర్ టైప్లో క్రాస్గా డిజైన్ చేశారండి. దాంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేస్తారు. మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ అనేది చాలా తక్కువ ఉంది. మిగిలిందంతా కూడా మనకి చమ్కీస్ అలాగే జర్దోసి వర్క్ వచ్చింది. చిన్న చిన్న పర్ల్స్తో మనకి ఫిల్లింగ్ లీవ్స్ చూసారు కదా, మనకి మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ అంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ ముత్యాలతో డిజైన్ చేశారు. కింద అంతా థ్రెడ్ వర్క్ చిన్న పెటల్ టైప్లో థ్రెడ్ వర్క్ యూస్ చేసి ఆ చుట్టూ అంతా కూడా మనకి చమ్కీతో అవుట్లైన్ టైప్లో క్రియేట్ చేశారు. దీంట్లో మనకి సురాస్కి స్టోన్స్తో కాడ ఏదైతే ఉంటుందో స్టెమ్ టైప్లో చిన్నది అట్లా అదంతా కూడా మనకి సురాస్కి స్టోన్స్ వచ్చాయి. కానీ ఒక కార్నర్లో వన్ సైడ్ కార్నర్లో పళ్ళులో వన్ సైడ్ కార్నర్లో మాత్రమే ఇలా డిజైన్ చేశారనమాట. టోటల్ మనకి బోర్డర్స్ వచ్చేసి మనకి 3 సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకుని దాంట్లో మనకి క్రీమ్ కలర్తో అంతా ఫిల్ చేసేసి పిటాయా వర్క్తో మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి బ్లూ కలర్ మెటీరియల్ తీసుకుని పిటాయా వర్క్తో మనకి ఒక చిన్న చిన్న లీవ్స్ లాగా క్రియేట్ చేశారు. మనకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇది మిడిల్లో మనకి ఇక్కడ పళ్ళు కింద డిజైన్ ఇచ్చారు కదండి. షోల్డర్ పార్ట్. ఓకే, షోల్డర్ పార్ట్లో ఇట్లా వేసుకున్నప్పుడు ఫ్రంట్ లుక్ అంతా షోల్డర్ అంతా కూడా మనకి డిజైన్ అంతా ఎలివేట్ అయ్యేటట్లు ఏంటంటే మనకి ఏదైతే క్రీపర్ ఇచ్చారో మనకి పళ్ళులో అదే క్రీపర్ని ఇక్కడ క్రియేట్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్తో రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ ఇచ్చేసి అటు ఇటు వచ్చేసరికి మనకి పిటాయా వర్క్తో మనకి లీవ్స్ డిజైన్ చేశారన్నమాట. దీంట్లో పర్ల్స్ కూడా యూస్ చేశారు. ఫ్లవర్లో అవుట్లైన్ అంతా కూడా మనకి చిన్న చిన్న చమ్కీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది 2 కలర్స్ కాంబినేషన్. ఇక్కడ బ్లూ వచ్చింది కదండి, మనకి ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్తో. కొన్ని చోట్ల వచ్చేసరికి అంటే బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసరికి లీవ్స్ అంతా కూడా మనకి అవుట్లైన్ అంతా కూడా జరీతో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుందా? టోటల్ శారీ అంతా మనకి ఇలానే వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్తో డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో. మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్ యూజ్ చేశారు. మనకి బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేశారనమాట. అంటే 2 కలర్స్ శారీలో మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ ఫుల్ బార్డర్ని మనకి నెక్ పార్ట్లో బ్యాక్ నెక్ పార్ట్లో వచ్చేటట్లు డిజైన్ చేశారు. హ్యాండ్స్కి వచ్చేసరికి సింగిల్ బార్డర్ రెడ్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ మాత్రమే ఇక్కడ డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 7000 చేంజ్ అండి. నెక్స్ట్ శారీ ఇంగ్లీష్ కలర్ అండి. ఓకే, వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్ శారీ ఇది. అంటే ఇప్పటి వరకు మనం చూసిన మెటీరియల్స్ అన్నీ కూడా ఫాలింగ్ మెటీరియల్స్తో ఉన్నటువంటి డిజైన్స్ చూసాము. ఇది కూడా సేమ్ అండి, మనకి జార్జెట్ మెటీరియల్ మీద వచ్చింది. మనకి బోర్డర్స్ వచ్చేసరికి అంటే సపరేట్ పళ్ళు అంటూ క్రియేట్ చేయకుండా మనకి బోర్డర్స్ వచ్చేసరికి చిన్న బోర్డర్సే ఇచ్చారు. పింక్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ టైప్లో మనకి కుందన్స్ని యూజ్ చేశారనమాట. 3 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వస్తుంది. కాకపోతే 3 కలర్స్ యూజ్ చేశారు. దీంట్లో బార్డర్స్లో ఏ కలర్స్ అయితే యూజ్ చేశారో రెడ్ అండ్ పింక్ కలర్ ఆ కలర్స్తో మనకి ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు. మనకి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి. దాని పెటల్స్ అంతా వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో డిజైన్ చేశారు అనమాట. ఈ 2 కలర్స్తో మనకి టోటల్ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ చేసి దాని కింద లీవ్స్ పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో వచ్చింది. కానీ చాలా దగ్గరగా ఇచ్చారండి. మామూలుగా అయితే చాలా గ్యాప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకి చాలా దగ్గరగా ఈ చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేశారు.
కానీ ఈ కలర్ కాంబినేషన్కి ఈ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా మనకి డిజైన్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. మనకి పళ్ళు షోల్డర్ కొంచెం హెవీ ఇచ్చారండి. ఓకే, మనకి సగం మొత్తం ఫుల్ ఇచ్చేసేటప్పటికి ఇక్కడ తక్కువ. ఓకే, అంటే దగ్గరే కానీ నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మాత్రమే డిజైన్ చేశారు. పైనంతా ఎట్లాగో మనకి కనిపించదు కాబట్టి పైనంతా కూడా ప్లెయిన్గా వదిలేశారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ ఇచ్చారండి. టోటల్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7,700. ఓకే వాసంతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి అంటే డిజైనర్ మెటీరియల్స్లో బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఈ శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడతర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.